నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. అసలు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు తెలుగు ప్రజలందరూ అసలు ఎప్పుడా వస్తుందని ఎదురు చూస్తున్న అఖండ మూవీ 2 అఖండ 2 మూవీ మేకర్స్ అయితే గట్టి షాక్ అయితే ఇచ్చారు. అదేంటి, సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లుగా గతంలో వీళ్ళు మేకర్స్ ప్రకటించారని మీరు అడగచ్చు. కానీ కొన్ని చోట్ల ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా జరగలేదని, సో కొంచెం డిలే అవుతుందని వాళ్ళైతే తెలుపుకుంటూ వచ్చారు. ఎందుకంటే సెప్టెంబర్ 25న ఓజీ మూవీ రిలీజ్ ఉంది ఆ రోజు. సో ఓజీ వర్సెస్ అఖండ 2 అని గతంలో మనం కొన్ని వీడియోస్ చేసాం. అఖండ 2 ఓజీ వర్సెస్. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు భయంకరంగా రికార్డు కొడుతుందని మనం కొన్ని వీడియోస్ లో అయితే తెలిపాం. కానీ మేకర్స్ అయితే గట్టి షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం హరిహర వీరమల్లు వార్ 2 కొంచెం విఎఫ్ఎక్స్ ఇవి డౌన్ అయ్యాయని పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి అఖండ 2ని మోస్ట్లీ డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు ఒకవేళ విఎఫ్ఎక్స్ విషయంలో వీళ్ళు డిలే చేస్తుంది, నిజంగా డిసెంబర్ 5కి వెళ్తే నిజంగా అనుకున్నంత స్థాయిలో అఖండ 2 ఉండబోతున్నాయి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ అంటేనే ఇంకా మనకి హైలైట్. దీనికి తోడు ఇప్పుడు తమన్ మ్యూజిక్, తమన్ నెసెస్ మనం చూసుకున్నాం. అఖండ మూవీకే అతను భయంకరంగా మ్యూజిక్ ఇచ్చాడు. ఇంకా ట్రైలర్ 2లో మన అఖండ 2లో కూడా ట్రైలర్ లో చూసినట్టయితే అసలు ఆ సౌండ్స్, ఎఫెక్ట్స్, బీజిఎం, నెక్స్ట్ ఎలివేషన్స్, డైరెక్షన్, డిఓపి మనం చూసుకున్నట్టు తప్ప అసలు డిఫరెంట్ గా బాలకృష్ణ గారే, అసలు ఈయన బాలకృష్ణ గారని ఇంత నట విశ్వరూపం మనమే షాక్ గురయ్యాం. ఆ విధంగా ఆయన్ని చాలా అంటే చాలా బాగా అయితే చూపించారు. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో కొంచెం డౌన్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో విఎఫ్ఎక్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని మేకర్స్ అయితే బలంగా అయితే ఉన్నారు. ఒకవేళ కనుక ఇది డిసెంబర్ లో వెళ్తే, పోస్ట్ పోన్ అవుతే కలెక్షన్ వర్షన్ లో ఏమన్నా డౌన్ అవుతున్నా, లేదు సంక్రాంతికి వెళ్తే ఆ హీట్ ని మనం తట్టుకోలేమంటూ కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్సే కాదండి, యావత్ తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా కొంచెం ఈ సినిమా మీద అయితే మంచి హోప్స్ పెట్టుకున్నారు. సో జనాల యొక్క మైండ్ సెట్ ని, జనాల యొక్క అది ఏదైతే ఉందో అది నిస్పృహలకి కాకుండా వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా మేకర్స్ అయితే ప్రకటించారు ఇప్పటికే. సో ఆ విధంగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, సౌండ్స్ ఇంకా ఇతర అని కూడా 1-2 సార్లు ఆచిచూచి మరి వాళ్ళు జాగ్రత్తగా అడుగులైతే వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వివిధ భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కానీ ఎందుకైనా మంచిది, ఫర్ ఏ బెటర్ చేంజ్ అండ్ ఛాన్స్ అన్నట్టు మేకర్స్ అయితే కొంచెం ఈసారి అయితే జాగ్రత్త పడుతున్నారు. ఏది ఏమైనా అఖండ 2 ట్రైలర్ అయితే మనం చూసాం, నిజంగా ఒక హైప్ అయితే క్రియేట్ చేసాం. మూవీ పరంగా ఆలోచించుకోండి ఎలా ఉంటున్నాం. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్ లో మూవీ అంటే అసలు అది ఒక హైలైట్. ఇందులో భాగంగా ఇప్పుడైతే ఈ మూవీ వస్తున్నాం. సో ఒకవేళ ఇది లేట్ అయినా కలెక్షన్ వర్షన్ల విషయంలో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ అయితే బ్రేక్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఆడియన్స్ అండ్ గైస్ ఎవరైతే వీడియో వస్తున్నారు, ఇప్పుడు నిజంగా అఖండ 2 పోస్ట్ పోన్ అవుతే కలెక్షన్ వర్షన్ లో ఎలా ఉండబోతున్నాం, నెక్స్ట్ ఆడియన్స్ కి అంత రీచ్ అవుతున్నా, నిజంగా ఎలివేషన్స్ కరెక్ట్ గా ఉంటాయా, మేకర్స్ తీసుకున్న డెసిషన్స్ రైట్ ఆర్ రాంగ్, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను.